రాష్ట్రంలో కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్ట శక్తులు ఎవరో బయట పెట్టాలి అని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూ ధర్మం గుండెలను బుల్డోజర్తో బద్దలు కొట్టడమేనని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. కాశీనాయన క్షేత్రం టైగర్ జోన్ లో ఉండడంతో కూల్చేశావని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం హాస్యాస్పదమన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. టైగర్ జోన్ పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని కూల్చివేశారు అని ఆయన ఒక ప్రకటన చేస్తాడు. మరింత ప్రమాదకరమైనటువంటి మాట, టైగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చినాము అంటే టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నటువంటి శ్రీశైలంని కూడా భవిష్యత్తులో కూల్చివేస్తాము అన్నటువంటి ధ్వని అందులో కనపడుతున్నది. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీ శాఖ సనాతన ధర్మ పరిరక్షకుడిగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోందన్నారు. సనాతన ధర్మంపై దాడి చేస్తే వారి తలలు తీస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానంద స్వామి గొంతుక ఇప్పుడు మాత్రం మూగబోయిందన్నారు. ఆ ప్రాంతం ఏ మంత్రి కింద ఉన్నది అంటే జితాశువులు, చ్యుతాశయులు, పరమ పూజ్య పరివ్రాజికాచార్యులు, సనాతన ధర్మ పరిరక్షణ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 పవనానంద స్వాముల వారి దివ్య పర్యవేక్షణ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ ఘాతుక చర్య జరిగితే ఈ స్వామివార్ల ప్రవచనం బయటికి రానేలే. సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదన్నారు భూమన. పాశవికంగా దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదన్నారు. ఆయన దీనిపై స్పందించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రతను కాపాడాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు, ఇంత దుర్మార్గం పాశవికమైనటువంటి దాడి జరిగితే ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాల. శ్రీ 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 పవనానంద స్వాముల వారి దివ్య పర్యవేక్షణ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ ఘాతుక చర్య జరిగితే ఈ స్వామివార్ల ప్రవచనం బయటికి రానేలే. ఇది మామూలుగా అయితే ఇక్కడ తలనీలాలు సమర్పించే కట్టడం. ఈ తలనీలాలు సమర్పించే కట్టడము దాదాపు ఒక 2-3 సెంట్లలో మాత్రమే కన్స్ట్రక్షన్ జరుగుతుంది తప్ప అన్నదాన భవన కన్స్ట్రక్షన్ ఇది కాదు. అయితే కూల్చివేతలు చేయటము, మళ్ళీ తిరిగి మేము కడతామని ఒకరు కూల్చితే ఒకరు కట్టడము ఎటువంటి సంస్కారం? ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయటం కాదా? మనం తిరుపతి లడ్డూ విషయంలో చూసాం. లడ్డూలో కలవని కొవ్వు కలిసిందని చెప్తేనే మరి సనాతని అంటూ సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మరి ఇంత బోధించిన వ్యక్తి ఆయన శాఖలో ఉన్నటువంటి అటవీ శాఖకు సంబంధించి ఇక్కడ ఇంత దారుణంగా చూసాము. కాశీనాయన క్షేత్రంలో ఎంతవరకు కట్టడాలు పగలగొట్టారు అంటే చాలా డ్యామేజ్ జరిగింది. కూటమి పాలనలో హిందూ ధర్మంకు గడ్డుకాలం దాపరించిందన్నారు భూమన. కాశీనాయన క్షేత్రంను కులం కోణంలో చూస్తున్నారా అనే అనుమానాలు, అది అసలు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అనే భావనను కలిగిస్తున్నారా అనే అనుమానం భక్తుల్లో కలుగుతోందన్నారు.